బావగారు, కుందనపు బొమ్మలాంటి నా చెల్లెలుండగా మీరిలా కాశీకి వెళ్తాననడం కరెక్ట్ కాదండి. బావగారు 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 ఆగండి బావగారు. నా చెల్లెలు పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడై హ్యాపీగా ఉండండి బావగారు. పంతులు గారు, వాట్ ఈస్ ద ప్రాసెస్? చెప్తాను బాబు. ముందుగా కాళ్ళు కడుగు. బాబు, ఎవరైనా నీళ్లు తీసుకురండి అమ్మా. ఒక్క నిమిషం పంతులు గారు, ఇప్పుడే తీసుకొస్తాను. బావగారు, కాళ్ళు పెట్టండి. ఓం బావగారు, కాళ్ళు పెట్టండి ప్లీజ్ బావగారు, ప్లీజ్. మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః భూః పాదౌ యస్య నాభిః వియదాసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాः శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః. బొట్టు అయిపోయింది పంతులు గారు. బాబు, పూలదండ తీసుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామి. తర్వాత ఏంటి పంతులు గారు? హిరణ్యం విందేయం. ఈ బెల్లం ముక్క నోట్లో పెట్టండి బాబు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. సరే, మీ కోరిక ప్రకారం కాశీకి వెళ్ళాలన్న ఆలోచన మానుకొని నీ చెల్లిని వివాహం చేసుకున్నా. ఓకే సూర్య, ఆల్ ది బెస్ట్. మళ్ళీ కలుద్దాం. అదేంటి వెళ్ళిపోతున్నారా? హనీమూన్? ఓకే ఓకే, అర్థమైంది. హ్యాపీగా వెళ్ళండి. బాయ్ బాయ్ బాయ్. బాయ్. ఆల్ ఆఫ్ యూ బాయ్. అమ్మ సామాన్య, నువ్వేం దిగులు పడకమ్మా. ఇవన్నీ చేసినంత మాత్రాన పెళ్ళైపోతుందా ఏంటి? ఈ పెళ్లి జరగదమ్మా, అంతే. హలో పెద్దత, సూర్య శ్యాముల పెళ్లి గ్రాండ్ గా జరుగుతుంది, నో డౌట్. సామాన్య, రత్నమాల గారు, ఒక్క నిమిషం. నౌ ద టైమ్ స్టార్ట్స్. సరిగ్గా కాసేపట్లో, అంటే 8 గంటలకి అందరం ఇక్కడి నుంచి కళ్యాణ మండపానికి బయలుదేరుతాం. 9 గంటలకి అక్కడికి చేరుకుంటాం. 10 గంటలకి శ్యామ్ గౌరీ పూజ చేస్తుంది. సాయంత్రం 6 గంటలకి ఎదురుకోళ్ల కార్యక్రమం కోలాహలంగా జరుగుతుంది. 9:15కి నేను శ్యామ్ పెళ్లిపేటల మీద కూర్చుంటాం. 9:30కి జీలకర్ర బెల్లం. 10:30 శ్యామ్ మెడలో నేను మాంగళ్య ధారణ చేస్తాను. కాబట్టి నువ్వు, మీ అమ్మగారు, వజ్రపాటి రంగారావు సావిత్రమ్మల మనవన్నైన నేను మా మేనత్త కూతురైన సమంతా విలియమ్స్ని వివాహం చేసుకోబోతున్నాను. కావున మీరు ఉంటే మీ బంధుమిత్రుల సపరివార సమేతంతో విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది గౌరవాదులు స్వీకరించి మా వధూవరులని ఆశీర్వదించ ప్రార్థన. అటు పిమ్మట కడుపారా విందారగించి అమెరికాకి పయనం కాగలరు. నాన్న సూర్య, త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకునిరా. టైము 8 కావస్తుంది మరి. అలాగే అమ్మా. జంట ఒరే నాగేశ్వరరావు, బాగుందిరా. అందుకే చెరపకురా చెడేవు అంటాడు ఈ హరికృష్ణ. అబ్బాబ్బాబ్బా, చిన్న తాతయ్య, ఇప్పుడిప్పుడే మీ మాటలు వింటుంటే స్వీట్లు తిన్నట్టుంది.
కాలం మారుతుందిరా. కాలంతో పాటు మనుషులు మారాలి. మారకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. హే శ్రేయోభిలాషి, స్టాప్ ద నాన్సెన్స్. మమ్మల్ని చూస్తే మీకు ఆటలుగా ఉందా? ఆట మొదలు పెట్టింది మీరు. ఇంట్లో అందరినీ ఒక ఆట ఆడించాలన్న పన్నాగంతో ఇంట్లోకి అడుగు పెట్టింది మీరు. ఏ మిస్టర్, నేను తలుచుకుంటే ఏం చేయగలవు? ఏం చెయ్యగలవు? అప్పుడే సూర్యకి సమంతకి పెళ్ళైనట్టు బిల్డప్ ఇవ్వకండి. అంటే స్నాతకం అయ్యింది, కాశీ యాత్ర అయింది, ఇంకా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకుంటాడని ఆశపడుతున్నావా? ఒరేయ్ చంద్ర, ఆశ మనిషికి శ్వాస లాంటిదిరా. ఓ, అది బ్రతికినంత కాలం ఉంటుంది. మ్. కాకపోతే సూర్య ఏ టైంకి ఏం జరుగుతుందో చెప్పి విందు భోజనం చేసి మరీ వెళ్ళమని చెప్పినా ఇంకా ఆశ పట్టం ఉంది చూసావు. దురాశ అంటావా చిన్న తాతయ్య? ఏ చంద్ర, అసలు నీ క్యారెక్టర్ ఏంటి? ఇన్సల్ట్! ఇన్నాళ్ళు ఫాదర్ క్యారెక్టర్ లో జీవిస్తున్నాను, అలాంటిది నన్ను పట్టుకుని నీ క్యారెక్టర్ ఏంటి అడుగుతావా? ఏంటి సమాధానం చెప్పరేంటి? అసలు మీ డైలాగ్ స్క్రిప్ట్ లో రచయిత రాశాడా? ఏమండి, స్క్రిప్ట్ లో ఉన్నా కూడా ప్రస్తుతం డైలాగ్ చెప్పే మూడ్ లో లేరులేండి. అలాంటప్పుడు ఆ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకోవాలండి వాళ్ళు? క్యారెక్టర్లెస్ పీపుల్ అంతే అంకుల్. అది సరైన డైలాగ్. పరిషత్తులో తప్పట్లు కొట్టించుకునేది. ఏ చంద్ర, చాలా ఓవర్ చేస్తున్నావు. హలో అమెరికా పాప, సూర్య చీ పో అంటున్నా నన్ను పెళ్లి చేసుకో అంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది నువ్వు. విన్నావుగా, మా అన్నయ్యని మర్చిపో. అదే నీకు నీ లైఫ్ కి బెటర్. ఓకే, డోంట్ వరీ బేబీ. నువ్వు లవ్ చేయడానికి కావాలంటే ఒక ఫ్రెష్ లవర్ బాయ్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేద్దాం. మా సుందరం గ్రూప్ లో విశ్వబాబు కూడా ఉన్నాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. నీకు మ్యాచ్ అవుతుందిలే. అన్న మొగుడిని పట్టుకుని అంతలేసి మాట్లాంటారా? ఏమండి సన్నేశ్వరరావు గారు, మీకు చీము నెత్తురు లేదంటండి? బీపీ కూడా ఉందండి. మరొకటి పేకచ్చుగా. దానికి టైం ఉందిగా. ఓ బేబీ, లెట్స్ మూవ్ ఫ్రమ్ హియర్. ఏమండి, మీ క్యారెక్టర్లు వెళ్ళిపోయినాయి, మీరు ఇక్కడ అనవసరం అనుకుంటాను. ఈ డైలాగ్ మాత్రం చాలా బాగా చెప్పావు. మంచి యాక్టర్ దాగి ఉన్నాడు నీలో. దీనికి ప్రాంప్టింగ్ కూడా అక్కర్లేదు. మీ శ్రేయోభిలాష్ అంట, శ్రేయోభిలాష్. మామ్, అయిపోయింది. ఇప్పుడు గనుక నేను ఏదో ఒకటి చేయకపోతే సూర్య చెప్పినట్టు టైం ప్రకారం జరిగిపోతుంది. Yes, I have to do something. మామ్, అయిపోయింది, అంతా అయిపోయింది. సూర్యని మ్యారేజ్ చేసుకోవాలన్న హోప్స్ అన్ని 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 ఫెయిల్ అయిపోయాయి. అవును బేబీ, ప్రతి ప్లాన్ వాళ్ళకి ఫేవర్ గా మారుతుంది. ఇప్పుడు సూర్య రెడీ అయ్యి వస్తే అందరూ మ్యారేజ్ వెన్యూకి వెళ్ళిపోతారు. వెన్యూకి వెళ్ళాక సూర్యకి సమంతకి మ్యారేజ్ అయిపోతుంది. వాళ్ళ పెళ్ళైపోతే ఇన్నాళ్ళుగా మనం చేసిన ట్రయల్స్ అన్ని వేస్ట్ అయిపోయినట్టే. సూర్యని మ్యారేజ్ చేసుకోవాలన్న నా డ్రీమ్ గానే మిగిలిపోతుంది. ఐఎమ్ నాట్ వరీడ్ దట్ అబౌట్ బేబీ. నో, నాకు దక్కని సూర్య ఎట్ ఎనీ కాస్ట్ సమంతకి దక్కకూడదు. వీళ్ళంతా వెన్యూకి వెళ్ళడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరగకూడదు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్ బేబీ. ఇక్కడే ఏం చేయలేకపోయావు, వెన్యూలో మ్యారేజ్ ఎలా ఆపగలవు? దట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎస్ మామ్, అక్కడ ఏం చేయలేం. మ్యారేజ్ ఆపలేం కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి చేయాలి. ఎస్, వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఎస్, బట్ వాట్ కెన్ వి డూ? ఇప్పటికిప్పుడు మ్యారేజ్ ఆగాలన్నా, ఆ సమంత్ డ్రీమ్స్ ఫెయిల్ అవ్వాలన్నా దర్ ఇస్ ఓన్లీ వన్ వే. వాట్ ఈస్ దట్ బేబీ? సావిత్రమ్మని చంపేద్దాం. బేబీ, ఎస్ మామ్, ఈ సిచ్యుయేషన్ లో మ్యారేజ్ ఆపడానికి ఆ ఓల్డ్ లేడీని చంపేయడం తప్ప ఇంకో మార్గం లేదు. బేబీ, కోపంలో పేషెన్స్ ని లాస్ అవుతున్నావు. ఇలాంటి ఐడియాస్ వేస్ట్ బేబీ. దట్ ఈస్ టూ డేంజరస్. రిస్క్ చేయకపోతే ఈ పెళ్లి ఆగదు మామ్. ఓల్డ్ లేడీ చేస్తే 1 year వరకు ఇక సూర్య మ్యారేజ్ టాపిక్ రాదు. ట్రెడిషన్ ని ఫాలో అవుతారు కదా వీళ్ళు. సో
దాన్ని మనం ఇప్పుడు క్యాష్ చేసుకోవాలి. బేబీ మామూలుగానే సూర్యకి నువ్వంటే కోపం. అసలు ఈ పని మనమే చేసామని తెలిస్తే ఇంకేమైనా ఉందా? చంపేస్తాడు. ఎలా తెలుస్తుంది? నో బేబీ, చంపేయాలన్న ఆలోచన కరెక్ట్ కాదు. కావాలంటే ఈ ముహూర్తంలో పెళ్లి జరగకుండా ఉండాలనే ప్లాన్ ఏదైనా చెప్పు బేబీ. అది కాదు మామ్, ఇంకో 10 నిమిషాల్లో అందరూ బయలుదేరుతారు. ఈలోగా ఈ ఇంట్లో ఏడుపులు గుండెలు బాదుకోటాలు నేను వినాలి మామ్. బేబీ నా మాట విను ప్లీజ్. అదే నేను చెప్పిందైతే రిస్క్ లేని జాబ్. ప్లీజ్ బేబీ. ఓకే మామ్. బేబీ ఫాస్ట్. కమాన్ కమాన్ బేబీ, వచ్చేస్తున్నారా? కమాన్. నాయనమ్మా ఏమైందమ్మా? నీకేమైందమ్మా? త్వరగా తీసుకురండి. ఇదిగో సూర్య. మంచినీళ్ళు తగనాయనమ్మా. అమ్మమ్మ గారు, నానమ్మా ఇప్పుడు ఎలా ఉంది? ఈరోజు బీపీ టాబ్లెట్స్ వేసుకున్నావా? హాస్పిటల్కి వెళ్దాం అమ్మమ్మ. అమ్మా డాక్టర్కి ఫోన్ చేస్తాను. వద్దు నాకు. కూర్చోమ్మా. సూర్య, సమంత, మీరిద్దరూ నాతో రండి. ఎక్కడికి ఏ పని మీద బయలుదేరినా మీతో చెప్పకుండా వెళ్లేదాన్ని కాదు. అలాంటిది ఇవాళ మన మనవడి పెళ్లి అనే ఆనందంలో మీతో చెప్పకుండా బయలుదేరాను. దాని ఫలితమేమో ఇది. ఇక మీదట ఎటువంటి ఆటంకాలు జరగకుండా అన్నీ నిర్విఘ్నంగా జరగాలని ఆశీర్వదించండి ప్రొపరేటర్ గారు. అమ్మ సామాన్య, ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చోవాలి. ముందు నువ్వు కూర్చోమరా. అక్క ఏంటిది? తను కారెక్కడవేంటి? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు సామాన్యకి సూర్యకి పెళ్లి కాబోతుందని తెలిసి ఇలా అడగడం ఏంటి? అమ్మ సామాన్య, నువ్వు రా అమ్మ, రా రా. ఆ పప్పులేం ఉడకో. సూర్యకి శాంకి పెళ్లి. చెల్లి, పెళ్లి ఎవరితో ఎవరికి జరగబోతుందనేది అదంతా కళ్యాణ మండపంలో తేలుతుంది. ముందు నువ్వు తప్పుకో. తప్పుకోనుగాక తప్పుకోను. పద్మ, సూర్యుని పిల్లమ్మ. సరే పిన్ని. పద్మ. అమ్మా, శుభమాని కళ్యాణ మండపానికి వెళ్తుంటే అనవసరమైన రచ్చ చేయకు. అవును వదిన గారు, సూర్య అంత గట్టిగా చెప్తున్నా ఇంకా మీరు ఇలా మాట్లాడటం ఏం బాలేదు. ఏది ఏమైనా సరే సూర్య సామాన్యలే కారులో ఎక్కాలి. రాజీ, కాస్త హుందాగా నడుచుకో. సూర్య సమంత కలిసి కారులో వెళ్ళాలి. అత్తయ్య గారు చెప్పింది విన్నావు కదా? అత్త, నా మాట వినత్తా.
సూర్య సామాన్యులకి పెళ్లి జరగాలి. లేకపోతే మన వజ్రపాటి వారు పరువు పోతుంది, ప్రతిష్ట దిగజారిపోతుంది. పరువు ప్రతిష్టల గురించి నాకు తెలుసు రాజీ. ఈ ఇంటి గౌరవ మర్యాదలు పోగొట్టే పని నా మనవడు ఎప్పుడూ చేయడు. ఆహాహా ఏం చెప్పారు వదిన గారు. నానా సూర్య త్వరగా రా. వస్తున్నానమ్మా. రాసాం పదండి. శామ్ ఆగు. ఏమైంది సూర్య? టైర్ పంచర్ అయి ఉంటుంది చూడండి. అవును సూర్య, చూడకుండా ఎలా చెప్పావు? ఇలా జరుగుతుందని, ఈ సామాన్య టైర్లో గాలి తీసేస్తుందని నాకు తెలుసు. ఏ సామాన్య, వాట్ ఇస్ దిస్? మైండ్ యువర్ లాంగ్వేజ్. నన్ను అడుగుతావేంటి? టైర్ పంచర్ చేసింది నువ్వే అని బావంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడు కదా. నాన్సెన్స్. నాకేం పని? మా బేబీకి ఏంటి అవసరం? అవసరం, చాలా అవసరం. ఇప్పటి నుంచి బయలుదేరే టైం దగ్గర నుంచి తాళి కట్టే వరకు ఏ టైంలో ఏం జరుగుతుందో క్లియర్గా చెప్పాను కాబట్టి సామాన్య తన పని తను చేసింది. అదే టైర్లో గాలి తీసింది. సూర్య రిలాక్స్ రిలాక్స్. నేను చెప్పిన టైంకి ఇక్కడి నుంచి బయలుదేరకపోతే అక్కడ అన్ని టైం ప్రకారం జరగవు. అలా టైం దాటిపోతూ పెళ్లి ముహూర్తం టైం కూడా దాటిపోతుందని నీ ఆలోచన. నో సూర్య. నాకు అన్ని తెలుసు సామాన్య, కానీ నీకే ఒక విషయం తెలియక ఆవేశపడి తొందరపడి టైర్లో గాలి తీసేశావు చీప్గా. ఇప్పుడు టైం ఎంత నాన్న? 8 అయింది సూర్య. ఇక్కడ నుంచి కళ్యాణ మండపానికి వెళ్ళడానికి ఎంత దూరం చింతాత? 2 కిలోమీటర్లు ఉంటుంది. ముహూర్తం ఎన్ని గంటలకక్క? 10:30కి సూర్య. మనం కళ్యాణ మండపానికి ఎన్ని గంటలకు చేరుకుంటానని చెప్పాను? 9 సామాన్య, నేను చెప్పిన టైమింగ్స్ అన్ని క్యాచ్ చేసావు. కానీ 15 గంటల చేరుకునే డిస్టెన్స్ కి 1 అవర్ టైం ఎందుకు కేటాయించానంటావు? పంచర్ వేయించుకోవడానికే? అమెరికా నుంచి వచ్చి పెద్ద పెద్ద పనులు చేసావు, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు సామాన్య? నేను శామ్ కళ్యాణ మండపానికి కరెక్ట్ గా నేను చెప్పిన అదే 9 గంటలకు రీచ్ అవుతాం. అంటే టైర్ మార్పించుకోవాలనుకుంటున్నావా? నో 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 నో. మరెల్లా బావా? చిత్రం బళ్ళారే విచిత్రం. అటు చూడవే మరదలా. ట్రింగ్ 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 ట్రింగ్. శామ్, నీకు సైకిల్ మీద వెళ్ళటం మహా సరదా కదా? అవును బావా. అయితే పద, లేట్ ఎందుకు? సూపర్ బావా, సూపర్ సూపర్ సూపర్. హౌ ఇస్ ఇట్? చిన్నత్త, మీరందరూ త్వరగా వచ్చేయండి. పద్మావదన, అమ్మమ్మ త్వరగా వచ్చేయండి. బాయ్ బాయ్. అమ్మ సాము. అక్క, లిల్లీ, మీరిద్దరూ ఎదురండి. అమ్మా, మనం ఈ కార్లో వెళ్దాం రండి. రండి. రా అక్క, మన కారులో వెళ్దాం. నేను రానుపా. అబ్బా రాక. అబ్బా నేను రానని చెప్తున్నా కదా. రమ్మంటున్నానా? నేను రాను, మీరు వెళ్ళండి. చెల్లి, ఏంటిది? అక్క, నువ్వు లేని నువ్వు చూడని పెళ్లి పెళ్ళెలవుతుంది. నువ్వే చెప్పు. పదక్క పద. రత్నమాల గారు వచ్చేయండి మీరు కూడా. మనం అదేదో అక్కడే తెలుసుకుందాం. రండి. నేను రాను మామ్. అదేంటమ్మా అలా అంటే ఎలా? సూర్యశామల పెళ్లి కళ్ళారా చూడవా ఏంటి? పద పద పదరా. నేను రాను అంతే. ఇట్స్ ఓకే, నువ్వు పదక్క. బేబీ, క్యాబ్ బుక్ చేసుకొని త్వరగా త్వరగా వచ్చేయండి. వస్తున్నా, నేను వెళ్తున్నాను.
పద్మ లిల్లీ చిన్న తాతయ్య గారు మనం ఆ కారులో వెళ్దాం పదండి పదండి. పదండి రండి. హా, దేనికైనా అదృష్టం ఉండాలి సామాన్య. హ్మ్. హాయ్, నేను అన్నయ్య ఫ్రెండ్ల రొమాన్స్ చూస్తూ కళ్యాణ మండపానికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తాను. ఏ చంద్ర ఆగు, నేను వస్తాను. ఆ? ఏంటి నువ్వు సైకిల్ మీద? వై నాట్? తప్పక ఏయ్, త్వరగా పో నువ్వు. నీతో అప్పుడు కిస్సు, ఇప్పుడు జంటగా సైకిల్ ప్రయాణం. ఐఎమ్ లక్కీ సామాన్య.